బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా మన దగ్గరికి ఒక పర్సన్తో మనం ఇంటరాక్ట్ అవుతున్నా, మన వేవ్ లెంత్ వాళ్ళ వేవ్ లెంత్, మన వైబ్రేషన్ వాళ్ళ వైబ్రేషన్ సింక్ అయితేనే, ఆ లెవెల్ అన్నది మ్యాచ్ అయితేనే మనం కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అదేవిధంగా మన దగ్గరికి డబ్బు రావాలి అన్నా, మనం అనుకున్నది రీచ్ అవ్వాలి అన్నా కూడా ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలా మనీ మన దగ్గరికి రావాలి అంటే మన ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉండాలంటారు? నార్మల్గా మనం ఒక పర్సన్ ఇద్దరిది మ్యాచ్ అవుతేనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు అనే విధంగా అనుకుంటాం. సేమ్ అదే విధంగా మనీకి కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. మనీ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతేనే డబ్బులు ఏదైనా కానీ వెల్త్ మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో మనకు క్లారిటీ కావాలి. మెయిన్గా డబ్బులు కావాలి అని ర్యాండమ్గా అనుకుంటే సరిపోదు. అంటే సో అండ్ సో అమౌంట్ కావాలి అని చెప్పేసి అలా ఫిక్స్డ్గా మనం ఉండాలి అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఆ క్లారిటీ ఉందనుకోండి, ఒక గోల్ నేను ఇంత సంపాదించాలి అనే విధంగా, కానీ మన థాట్స్ ఎలా ఉంటాయి సిరి? మనకి ఇంత అమౌంట్ కావాలి అని అనుకుంటాం, కానీ ఇంత డబ్బులు నా దగ్గర రావు, ఎందుకంటే చాలా కష్టపడాలి అని ఇవన్నీ బిలీఫ్స్ మనకు ఉంటాయి. ఎప్పుడైతే అవన్నీ మన థాట్స్లో ఉంటాయో మనం డెఫినెట్గా ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అవ్వలేము. సో ఎప్పుడు కూడా నెగటివ్గా ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన వైబ్రేషన్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా చూడండి, ఒక గాలిపటం ఎగురుతూ ఉంటే దానికి ఆధారం ఏంటి? తాడు కదా. సో మన ఆలోచనలు అనమాట ఆ తాడు. ఎందుకంటే మనకు కావాలి అనుకున్నప్పుడు ఆలోచనలు ప్రాపర్గా లేవనుకోండి డబ్బుల విషయంలో, ఖచ్చితంగా ఆ గాలిపటం ఎక్కడెక్కడో పడిపోతుంది ఆధారం లేకపోతే. సేమ్ అదే విధంగా మన థాట్స్ అనేవి డబ్బుల పైన ఎలా ఉన్నాయి అనేదే ఇంపార్టెంట్. ప్రాపర్గా లేవు, మన నెగిటివ్ బిలీఫ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో మన గోల్ మనం రీచ్ అవ్వలేం కదా ఖచ్చితంగా. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు సిరి, మనము ఎలా అంటే మన సెన్సెస్ అన్నీ కూడా ఫోకస్డ్గా ఉండాలి. మన ఈ సెన్సెస్ నెగిటివ్ వింటాము, నెగిటివ్ చూస్తాము, నెగిటివ్ మాట్లాడతాము, మన డబ్బులు ఉండాలి అనుకుంటాం, ఆలోచనల్లో నెగిటివ్ వస్తుందో రాదు అని అనుకుంటాం. అదేవిధంగా మన మాటలు, ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవు అనే విధంగానే అనుకుంటాం. అవునా? అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మనల్ని వింటూనే ఉంటుంది. మనం అలా మాట్లాడినప్పుడు తొందరగా ఏదైతే దానికి ఒక వీక్నెస్ ఉంది, నెగిటివ్గా మాట్లాడడం అనుకోండి, ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోతుంది సబ్కాన్షియస్ మైండ్లోకి. సో మన యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. అవన్నీ సింక్లో ఉంటేనే మన యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవుతాం. వాటి గురించి పాజిటివ్గా మాట్లాడాలి. సో పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి, ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది. యూనివర్స్ని ట్రస్ట్ చేసినప్పుడు అది వచ్చి తీరాల్సిందే. అది మేబీ కొంచెం టైం పట్టొచ్చు, కానీ వచ్చి తీరుతుంది అనే ఆ నమ్మకం ఉండాలన్నమాట. నమ్మకం అంటే బిలీఫ్, అంటే ఎంత గుడ్డిగానా ఉండొచ్చు, కానీ అది పాజిటివ్ వేలో మనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలన్నమాట. అంతే కదా. సో ఈరోజు మనం ఒక అద్భుతమైన టెక్నిక్ తెలుసుకుందాము సిరి. ఏంటి అంటే ఆ డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని ఫాలో అవ్వాలి. ఏంటి అండి అర్చన గారు? అంటే లైక్ ఇప్పుడు మన థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఆలోచనలు అనే దాన్ని బట్టి చూద్దాం. ఎందుకంటే మనకు పాస్ట్ మెమొరీస్ ఉంటాయి కొన్ని. అవును. అంటే పాస్ట్లో కొన్ని హ్యాపీ మూమెంట్స్, మన దగ్గరికి డబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఫీల్ అయ్యాము, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఇమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాం కొన్ని టెక్నిక్స్ లైక్ అఫర్మేషన్స్, విజువలైజేషన్, అవన్నీ చేసినా కూడా ఎందుకు రావట్లేదు అని అంటే అక్కడ ఎమోషన్, ఫీలింగ్స్ అనేవి మిస్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. సో ఒక్కసారి పాస్ట్లోకి వెళ్ళి అంటే మనం రిమైండ్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు వచ్చే టైంలో, డబ్బులు మన చేతికి అందిన వేళ ఎంత హ్యాపీగా ఉన్నాము అనే ఇమోషన్ని మనం ఫీల్ అవ్వాలి. ఆ విధంగా అనమాట. జస్ట్ ఒక చిన్న టెక్నిక్ నేను మీతోనే చేయిస్తాను. సో అంటే బేసిక్గా దీంట్లో ఏంటి అంటే ప్రతి ఒక్కటి పెద్ద అమౌంట్ కావాలి అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే చిన్నగా మనం స్టార్ట్ చేస్తామో, చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్, ఒక స్టేర్ కేస్ ఉందనుకోండి, ఫస్ట్ స్టెప్ ఎక్కిన తర్వాతనే సెకండ్ వెళ్ళగలుగుతాం, థర్డ్, ఫోర్త్. ఒకేసారి నేను పెద్ద స్టెప్ రీచ్ అవ్వాలి అంటే అది ఇంపాసిబుల్ కదా. సో మనం చిన్న చిన్నవి అంటే లైక్ ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ అయితే పెట్టుకోవద్దు. ఇదేంటి అంటే ఒక యూనివర్సల్ టెక్నిక్, చాలా బాగుంటుంది, డెఫినెట్గా మేనిఫెస్ట్ అయ్యి తీరుతుంది అనమాట. అండ్ ఇది నేను మీతో చేయించిన తర్వాత ఖచ్చితంగా 48 అవర్స్లో సిరి ఏదో ఒక రూపంలో, ఇప్పుడు డబ్బే కాదు ఏదైనా కానివ్వండి, ఒక చెక్ రూపంలో మీకు డబ్బులు రావచ్చు. ఓకే. ఒక గిఫ్ట్ రావచ్చు. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళారు, 1+1 ఆఫర్ ఉంటుంది. ఒక శారీ కొంటే ఒక శారీ వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఆ విధంగా. లేదంటే ఒక గిఫ్ట్ వౌచర్, కొంతమంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, ఆ ట్రావెల్లో కూడా అమౌంట్ తగ్గించవచ్చు, డిస్కౌంట్స్ ఉండొచ్చు.
ఆ విధంగా అన్నమాట. మీరు ఒకవేళ ఒక నగ గోల్డ్ ఆర్నమెంట్ మీద కొనుక్కున్నాలి అన్నప్పుడు మేబీ కొన్ని రోజుల ముందు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, అది తగ్గించుంటారు, హాఫ్ రేట్కి వచ్చి ఉండొచ్చు, మీరు వెళ్ళినప్పుడు తక్కువ ప్రైస్కి మీరు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇది వర్క్ అవుతుంది అనమాట ఆ టెక్నిక్. సో మీరు చెప్తుంటే చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయాలి అండ్ అది మీ ఫీలింగ్స్ లో కనిపించాలన్నమాట. సో మీరు చెయ్యండి ఈ టెక్నిక్, ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్. ఒక్కసారి మీ పాస్ట్లోకి వెళ్ళి గుర్తు చేసుకోండి ఒక హ్యాపీ మూమెంట్. ఎప్పుడైతే మీ చేతికి డబ్బు అందిందో, ఒక హ్యూజ్ అమౌంట్ కానివ్వండి, మీ ఫస్ట్ వచ్చిన శాలరీ కానివ్వండి, ఏదైనా కూడా జస్ట్ రిమైండ్ చేసుకోండి, మళ్ళీ రిలీవ్ అవ్వండి. ఆ డబ్బులు మీ చేతికి అందగానే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత హై వైబ్రేషన్స్లో ఉన్నారు, ఒక్కసారి రిలీవ్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి ఆ ఫీలింగ్ని. చాలా హ్యాపీగా ఫీల్ మీరు ఆ డబ్బులు దేనికి యూజ్ చేశారు, మేబీ మీ పేరెంట్స్కి ఇచ్చారు, ఏదన్నా షాపింగ్ చేసి వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. సో అది మీరు విజువలైజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఒకటే ఈవెంట్ కాకుండా ఒక 2-3 మెమొరీస్ కూడా మీరు రిమైండ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ డబ్బులు అందుకున్నారో ఎంత హ్యాపీగా ఉన్నారో ఒక్కసారి ఊహించుకోండి. అసలు మీ హ్యాపీనెస్కి అవధులే లేవు, అలాంటి అద్భుతమైన మూమెంట్లోకి మీరు వెళ్తున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఐఎమ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ రైట్ నౌ అన్నట్టుగా మీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎంత చక్కగా ఆ డబ్బులతో మీరు ఎలా స్పెండ్ చేశారు, షాపింగ్కి వెళ్ళారా, ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నారా అనేది కూడా మీరు విజువలైజ్ చేయండి. అండ్ ఇంత అద్భుతంగా ఆ డబ్బులు మీ దగ్గరికి తీసుకొచ్చిన యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అండ్ ఇప్పుడు అనుకోండి, ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్ huge amount right now in my life. I am money magnet. I am a billionaire. I am prosperous. I am open and ready to receive. Each and every cell of my body is filled with vibrations to attract more and more money. It's done. It's done. It's done. కొద్దిసేపు అలాంటి ఫీలింగ్లో, అలాంటి ఎమోషన్లోనే ఉండండి, హై వైబ్రేషన్తో హ్యాపీగా. ఇప్పుడు నెమ్మదిగా మీ ఐస్ ఓపెన్ చేయండి. అండ్ మీరు బిలీవ్ చేయలేరు సిరి, డెఫినెట్గా ఈ 2 డేస్లో, ఒక 48 అవర్స్లో మీరే చూస్తారు, ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి ఒక గిఫ్ట్ కానీ, డబ్బులు కానీ, క్రెడిట్ ఏదైనా చెక్ కానీ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. డెఫినెట్గా ఎస్, ఆ ట్రస్ట్ ఉండాలి, నమ్మకం ఉండాలి. వస్తుంది, ఏముందిలే వస్తుందా చూద్దాం అనే విధంగా కాకుండా ఎస్ వస్తుంది అని పక్కగా అనుకోండి, ఏదో ఒక రూపంలో వస్తుంది ఖచ్చితంగా. సో దీన్ని ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అండ్ వచ్చాక అది నా ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేయండి ఖచ్చితంగా. మీ గైడెన్స్ కావాలి అంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే మనకు ఎవరైనా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు సిరి. అండ్ బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అన్కండిషనల్ లవ్ అనేది మనము ఎలా అంటే డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడు కూడా చెయ్యలేను అనే విధంగా కాకుండా, నేను ఇది చెయ్యగలను, నాపైన నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్ట్ చక్రాన్ని మనం హీల్ చేసుకోగలుగుతాం. అదర్వైజ్ మళ్ళీ అదే నెగిటివ్ స్టేట్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.